రఘురాజు విషయంలో ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? చర్చల విషయంలో రఘురాజు చేసిన కామెంట్లు, మరి పార్టీ నాయకత్వం ఎందుకని పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకెత్తి గవిడి గేదెలాగా పెరిగావు. రాష్ట్రపతికే ఫిర్యాదులు వెళ్తే చంద్రబాబు సీరియస్ అని లీకులు ఇచ్చి రాయించినంత సులభం కాదు ఈ వ్యవహారం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు వ్యవహారం టీడీపీకి రాజకీయంగా పెను సవాల్ అవుతా ఉందా? ఈ క్వశ్చన్ ఎందుకు? 3 కారణాలు. ఆకివీడులో రామాలయం నిర్మాణం సందర్భంలో చర్చిల విషయంలోనూ కన్వర్షన్స్ విషయంలోనూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు టీడీపీ స్టాండ్ కి చంద్రబాబు గతంలో చెప్పిన చేసిన వాగ్దానాలకి విరుద్ధంగా ఉన్నాయి. ఇది ఒకటి. 2, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రఘురామకృష్ణరాజు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ నేరుగా రాష్ట్రపతికే ఫిర్యాదులు వెళ్తే విచారణ కూడా ఆదేశించారు కదా. అంటే టెక్నికల్ గా కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయా అనేది రెండోది. ఇక మూడోది భాషా ఆరోపణల విషయంలో గవిడి గేదెలాగా పెరిగావు. చూశారు కదా, ఇలాంటి మాటలు వినపడడం చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతోంది? టీడీపీ నాయకత్వం ఎందుకని డెసిసివ్ గా వ్యవహరించలేకపోతుంది అనే క్వశ్చన్ వచ్చి తీరుతుంది కదా. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు సీరియస్ అని ఇదిగో ఇలాగా పేపర్లలో మీడియాలో లీకులు ఇచ్చి రాయించినంత సులభం కాదు ఈ వ్యవహారం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు స్టేచర్ను బట్టి చూస్తే పార్టీ నాయకత్వం సీరియస్ అని ఫీలర్స్ ఇవ్వగలదా? అలా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే గనక ఇంతవరకు వచ్చిండేవా పరిణామాలు? ఒకవేళ ఇలాగే ఎటూ చెప్పలేకుండా ఉంటే గనక రాజకీయంగా ముందు ముందు ఈక్వేషన్స్ అండ్ సిచ్యువేషన్స్ ఎలా మారచ్చు? డీటెయిల్డ్ గా చూద్దామా? ఇది మోర్ దెన్ పాలిటిక్స్. ఒక పార్టీ నాయకత్వానికి కమాండ్, కంట్రోల్ ఓవర్ ద లీడర్స్ ఉందా లేదా అనే విషయం మాత్రమే కాదు, ఇందులో చాలా ఇష్యూస్ ఇన్క్లూడ్ అయి ఉన్నాయి. అవేంటో 1 by 1 డిస్కస్ చేద్దాం రండి. రఘురాజు విషయంలో ఇప్పుడు ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? పాట్ బాయిలర్ అన్నట్టుగా రఘురాజు ఈ మధ్యన మీడియా ఫోకస్ లో ఎందుకున్నారు? పైగా అలా ఉండే పరిస్థితి టీడీపీకి పెను సవాల్ ఎందుకు అవుతా ఉన్నాయి? మొట్టమొదటిది ఆకివీడులో రామాలయం. రఘురామకృష్ణరాజు చాలా బృహత్తర స్థాయిలో రామాలయాన్ని నిర్మిస్తాము అని ప్రకటించడమే కాదు, దాతల నుంచి విరాళాలు కూడా సేకరించి ఆ పని మొదలు పెట్టారు కదా. రామాలయాలు కట్టడం ఇవాళ రేపట్లో రాజకీయ ట్రెండ్ కాబట్టి బహుశా ట్రెండ్కి తగ్గట్టుగా ఆయన నిర్ణయం తీసుకున్నారేమో అని అనిపించవచ్చు. కానీ రామాలయ నిర్మాణ సందర్భంలో చర్చిల విషయంలోనూ కన్వర్షన్స్ విషయంలోనూ రఘురాజు చేసిన కామెంట్లు రాజకీయంగా సెగరేపుతా ఉన్నాయి. అనుమతి లేని చర్చిలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. నోటీసులు 113 చర్చిలకి నోటీసులు ఇప్పించాము అని ప్రకటించారు. ఆల్రెడీ చూసాము. కన్వర్ట్ అయిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించకూడదు అనే ఆర్గ్యుమెంట్ ని బలంగా ప్రబలంగా రఘురామకృష్ణరాజు వినిపిస్తా ఉన్నారు కదా. సుప్రీంకోర్టే చెప్పింది కదా ఈ మధ్యన అంటారా? అంత తేలిగ్గా అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ కదా అసలు విషయము. కన్వర్షన్స్ విషయంలోనూ మతం మారినా కానీ దళితులకు రావాల్సిన ప్రయోజనాల విషయంలోనూ చంద్రబాబు గతంలో ఏం చెప్పారు? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్ ఉండే వరకు పోరాడతామని చూశారు కదా. అంటే చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకి, మేనిఫెస్టోలో ప్రస్తావించిన విషయాలకి క్వైట్ కాంట్రాస్ట్ లో ఆపోజిట్ గా రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. మరి పార్టీ నాయకత్వం ఎందుకని ఒక డైరెక్షన్ కానీ గైడెన్స్ కానీ లేదంటే రిస్ట్రైన్డ్ గా ఉండండి అని చెప్పడం కానీ చేయలేకపోతుంది? కంట్రోల్ లేదా? కారణం అదేనా? ఇది మొదటి ఆస్పెక్ట్. రఘురాజు కనుక అదే ఎజెండాను ముందుకు తీసుకెళ్తే ముందు గతుక్కుమనేది గోతులో పడేది టీడీపీ నాయకత్వమే కదా. ఇక రెండోది, వైసీపీ హయాంలో తన మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అనే కేసులు విచారణల విషయంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పోలీసుల ధోరణి జాతీయ స్థాయిలో చర్చనీయమైంది కదా. బీహార్లో పోలీసుల్ని నిలువరించటము, ఏపీ పోలీసులు ఎంటర్ అయ్యారనే ప్రత్యేకంగా చట్టం తేవడాన్ని కూడా చూసాం కదా. ఆ విషయంలో ప్రకంపనలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. ఇక అసెంబ్లీలో వినపడిన భాష గురించి అయితే గనక కూటమి పార్టీలు కూడా మింగలేక ఏదో అంటారు కదా, కక్కలేక అని, అలా అనుకోవాల్సిన పరిస్థితి కదా. నేను ఒక వీడియో క్లిప్ చూపిస్తాను. పందిని పైకి ఎత్తినట్టు కాళ్ళు పైకెత్తి ఇంతంత పొడుగు. చూశారు కదా బీజేపీ సభ్యుడు కామినేని ఏమన్నారు? ఆ పద ప్రయోగం చూస్తే వినడానికి చాలా ఎబ్బెట్టిగా అనిపించింది, కానీ అది కళ్ళ ముందు కనిపించిన వాస్తవం. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ అన్నట్టుగా రఘురామకృష్ణరాజు ప్రత్యర్థ లేదంటే రఘురామకృష్ణరాజు ఆరోపణలు చేసే వ్యక్తి పివి సునీల్ కుమార్. గవిడి గేదెలాగా పెరిగావు, సంస్కారం లేదేంట్రా ఇలా అంటూ ఉన్నారు. ఇలాంటి భాష, ఇలాంటి చర్చ పదే పదే జరుగుతూ ఉంటే మరి ఇలాంటి
పరిణామాలను నిలువరించాల్సిన బాధ్యత టీడీపీ నాయకత్వం మీద, ప్రభుత్వం మీద ఉందా లేదా? దీనికి రెమెడీ ఏంటి? అసలు ఈ ఇష్యూని అచ్చమైన భాషలో సకారాత్మక ధోరణిలో అంటారు కదా, అలాగా లాఫుల్ గా డైరెక్ట్ చేయడం ఎట్లా, లీగల్ ప్రాసెస్ లో ముందుకు తీసుకెళ్ళడం ఎట్లా, రాజకీయంగా ఇలాంటి చర్చ జరగకుండా చూసుకోవడం ఎట్లా అనే ఆలోచన టీడీపీ నాయకత్వం చేయలేకపోతుందా, చేయలేదా? ఇది రెండోది. ఇక మూడోది, సొంత వ్యవహారాల విషయంలోనూ రాగద్వేషాల విషయంలోనూ పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి, తన వైఖరికి తగ్గట్టుగా తాను ముందుకెళ్ళిపోతూ ఉంటే పార్టీ నాయకత్వం సైలెంట్గా ఉండిపోతే గనక ఏం అర్థం చేసుకోవాలి? పార్టీ నాయకుల మీద నాయకత్వానికి కంట్రోల్ లేదని అనుకోవాలా? ఇష్టారీతిని మాట్లాడటము, కాల్ డేటాలతో దొరికిపోవడము, రకరకాల ఆరోపణలు రావడం, ఇవన్నీ అధికార పార్టీ, అందులోనూ టీడీపీ ఎమ్మెల్యేల మీద సర్వసాధారణం అయిపోయింది కదా ఇవాళ రేపట్లో. నేరుగా ఎమ్మెల్యేలు ఎస్పీ ఆఫీస్లోకి వెళ్ళి హల్చల్ చేసినా గానీ కిమ్మనకుండా ఉంటున్న పరిస్థితులు కదా. మీడియాలో మాత్రం ఇదిగో ఇలా లీకులు వస్తూ ఉంటాయి, అసహనం, అసంతృప్తి, ఆగ్రహం అని లాంటివన్నీ వస్తూ ఉంటాయి. రఘురామకృష్ణరాజు విషయంలో మాత్రం కనీసం ఒక ప్రకటన కానీ, లేదంటే గనక మాట్లాడడం కానీ, దీనికి సంబంధించి ఒక వైఖరి తీసుకుందాం అని చెప్పి ఒప్పించడం కానీ, మెప్పించడం కానీ జరగలే ఇప్పటి వరకు. కారణం ఏంటి? నాయకత్వం రఘురామకృష్ణరాజుని పార్టీ లైన్ మీద నడిపించలేకపోతా ఉందా? కనీసం గైడ్ లైన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదా? అంతేనా అనుకోవాలి? ఇది కేవలం టీడీపీ అంతర్గత పరిణామాలకు సంబంధించిన పాయింట్ మాత్రమే కాదు కదా. కన్వర్షన్స్ మీద రాజకీయ ప్రకటనలు చేసి ఇలా విధానం ఉండాలి అని చెప్తున్నారు అని మాట్లాడుకున్నాం మనం, రాష్ట్రపతి జోక్యం చేసుకున్నారు అని చూసాం మనం. ఇప్పుడేమో భాషా పరిణామాలు దిగజారుతున్నాయని అర్థమవుతా ఉంది. ఈ 3 ఇన్స్టెన్సెస్ లో కూడా టీడీపీ నాయకత్వం మాట్లాడకపోవడం చూస్తూ ఉంటే, మాట్లాడలేకపోవడం చూస్తూ ఉంటే కంట్రోల్ అండ్ కమాండ్ లేనట్టు అనుకోవాలా? లేదంటే పార్టీ నాయకత్వం కంటే ఎమ్మెల్యే స్టేచరే బలంగా ఉంది అని అర్థం చేసుకోవాలా? ఎలా చూడాలి అసలు ఇది? రఘురామకృష్ణరాజు విషయంలో టీడీపీ సైలెంట్ గా ఉండిపోవడానికి అసలు కారణం ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? రాజకీయం ఇంత వేడెక్కిపోతా ఉంది, అన్ని వైపుల నుంచి ఆయన గురించి చర్చిస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు భలే ఆసక్తికరమైన వీడియోలు పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. నేను ఒకటి చూపిస్తా చూడండి. చూసారా? వీకెండ్ లో ఆయన పాత పాటలు వింటూ రిలాక్స్ అవుతా ఉన్నారట. అంతకు మించిన రిలాక్సేషన్ ఏముంది అన్నారు కదా. మంచి హ్యాబిటే పాత పాటలు వింటాం, మంచి మ్యూజిక్ ఆహ్లాదంగా కూడా ఉంటుంది, కరెక్టే. కానీ హౌ అబౌట్ పార్టీ నాయకత్వం ఎందుకని కనీసం ఒక డైరెక్షన్ కానీ, గైడెన్స్ కానీ, నిర్ణయాత్మక పొజిషన్ కానీ ఎందుకు తీసుకోలేకపోతుంది? ఎలా అర్థం చేసుకోవాలి? ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుకుందాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, సంస్కారవంతంగా మాత్రమే కామెంట్ చేద్దాం. రఘురామకృష్ణరాజు ఇష్యూ టీడీపీకి పెను సవాల్ కాబోతుందా? డిస్కస్ చేద్దామా?